భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 16 శ్లోకం అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ పాండవుల శిబిరమున ధర్మరాజు యుధిష్ఠిరుడు తన శంఖమును ఊదాడు. ఆ శంఖము పేరు అనంత విజయం, అంటే అనంత విజయానికి సంకేతం. తనతో పాటు నకులుడు తన శంఖము సుఘోషంను, సహదేవుడు తన శంఖము మణిపుష్పకంను మోగించారు. ఈ శంఖధ్వనుల సునాదం ధర్మపక్షానికి విజయనాదంగా మారింది. భావార్థం: ఈ శ్లోకంలో పాండవ సేనలోని ముఖ్యులైన యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవులు తాము శంఖములు ఊదటం ద్వారా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, ధర్మపక్షంలో ఉన్న విశ్వాసాన్ని ప్రకటించటమని స్పష్టమవుతోంది. శంఖముల పేర్లే వారి స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అనంత విజయం యుధిష్ఠిరుని ధర్మనిష్టను సూచిస్తుంది. సుఘోషం నకులుని మృదుత్వం, సౌందర్యం. మణిపుష్పకం సహదేవుని జ్ఞానం, తాత్విక సందేశం. శంఖధ్వని యుద్ధానికి మాత్రమే సంకేతం కాదు, ఆ శబ్దం మనలోని అసత్యాన్ని, అన్యాయాన్ని నాశనం చేసే ధ్వని కూడా. పాండవుల శంఖాలు బాహ్య శత్రువులను కాదు, మనలోని భయాన్ని, ఆశంకను, అహంకారాన్ని గుదుర్చే ధ్వనులు. ఇది ధర్మపక్షపు నినాదం. ధర్మం తోడుంటే అనంత విజయం సాధ్యమే. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని శ్లోకాలలో దాగిన జీవన సత్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.